అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే నమ్ముతారో, మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే నమ్మితే వారే మీ కళ్ళు తెరిపించే గుణపాఠం చెబుతారు. అలాగా బుద్ధి చెప్పే కొందరు ఉంటారు. చెడ్డవారికి దగ్గరగా ఉన్నా ఏమీ కాదు, కానీ అవసరాల కోసం వాడుకొని మనిషినికి మాత్రం ఎప్పుడు కూడా వీలైనంత దూరంగానే ఉండాలి. మీ గురించి 10 మంది గొప్పగా మాట్లాడుకోవాలి అంటే మీరు ముందుగా చేయవలసింది 100 మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి. నీది కానిది నువ్వు ఎంత కావాలి అనుకున్నా నీకు అస్సలు దక్కదు. నీదైనది నువ్వు ఎంత వద్దనుకున్నా నిన్ను వదిలి అస్సలు వెళ్ళదు. మంచితనం అనేది ఉంటే చాలు మిత్రమా, దాన్ని నిరూపించుకోవడం కోసం కింద మీద పడాల్సిన అవసరం లేదు. అలా పడితే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో. నీకు విలువ లేని చోట ఎంత సులభమైన పైనైనా సరే భారంగానే అనిపిస్తుంది. మీకు విలువిచ్చే చోట మన శక్తికి మించి పనైనా సరే ఇష్టంగానే ఉంటుంది. ఒక మనిషి మనసు ఎంత నిర్మలంగా ఉంటే వారి జీవితం అంత ఆనందంగా ఉంటుంది. అప్పులు చేసి గొప్పగా బతికేవారి కంటే గంజి నీళ్లు దాగి గౌరవంగా బతికేవారే చాలా గొప్పవారు. అందరూ నీతో చివరిదాకా ఉండాలని ఏమీ లేదు. ఎవరి ప్రయాణం వారిది. వారితో ఉన్నంతసేపు ఆనందంగా ఉండటమే వివేకం. ఏది శాశ్వతం కాదు మిత్రమా. మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకోకండి. ఎంతటి కఠినమైన పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదని తెలుసుకోండి. నీలో ఏ శక్తి అయినా సరే, అలాగే ఏ సామర్థ్యం లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని మాత్రం దగ్గరకు అస్సలు రానివ్వకండి. సోమరిపోతులు దేన్ని సాధించలేరు. మీ గతం గురించి తవ్వుకోవద్దు. అలాగే మీ భవిష్యత్తు గురించి కలలు కనొద్దు. కేవలం వర్తమానంపైనే దృష్టి కేంద్రీకరించండి. నువ్వు ప్రశ్నించకపోతే సమాధానం అసలు దొరకనే దొరకదు. అలాగే నువ్వు ప్రయత్నించకపోతే కోరుకున్నది దక్కనే దక్కది. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయండి. మనిషిలో లోపాలు ఉంటే ఎలాగైనా సరే సరిచేసుకోవచ్చు, కానీ మనసులోనే లోపం ఉంటే మాత్రం సరిచేయడం అసాధ్యమే. కొన్నిసార్లు నెగ్గాలి అంటే మనం తగ్గాలి. కొన్నిసార్లు తెగించి ముందుకు వెళ్ళాలి. ఎదుటి వాళ్ళలో లోపాలను మాత్రం ఎప్పుడూ చూసేవారికి ప్రపంచంలో ఎక్కడ కూడా మంచితనం అనేది కనిపించదు. మీ గురించి అందరూ మంచిగా అనుకుంటున్నారా లేదా అని మాటిమాటికి తెలుసుకోవడం కూడా ఒక మానసిక లోపమే అని గుర్తించండి. సుత్తితో ఒక్క దెబ్బ కొట్టగానే బండరాయి మొక్కలవదు. దెబ్బ వెనక దెబ్బ వేస్తూనే ఉండాలి. అలాగే ఒక్క ప్రయత్నంలోనే విజయం అనేది రానే రాదు. దానికి విరామం లేని ప్రయత్నం కావాలి. బ్రతుకు అనేది మన ఇంటి కిటికీ లాంటిది మిత్రమా. తెలిస్తే వెలుగు, లేదంటే చీకటి. అలాగే శ్రమిస్తేనే సుఖం, లేదంటే దుఃఖం. ఈ విషయం తెలుసుకోండి. అంతా మీ చేతుల్లోనే ఉంటుందని గ్రహించండి. మీ విజయాన్ని అడ్డుకునేది మీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయం అందుకోలేవు. పట్టుదలతో అక్కడ నుండి మొదలుపెట్టేవారు కొందరు. ఎక్కడ మొదలుపెట్టామన్నది ముఖ్యం కాదు, ఎక్కడ ముగించామన్నది కూడా ముఖ్యమే. గమ్యం లేకుండా ప్రయాణం చేయకండి. గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకండి. ఎంత సున్నితమైన దారమైనా కూడా దానంతట అది అస్సలు తెగిపోదు. ఎవరో ఒకరు ఏదో ఒక వైపు లాగితేనే అది తెగిపోతుంది. అలాగే ఎంత గొప్ప బంధమైనా సరే దానంతట అదే విడిపోదు. మూర్ఖంగా ఒకరు తెంచుకోవాల్సిన ప్రయత్నిస్తేనే తప్ప తెగిపోదు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది కొందరితోనే మాట్లాడండి. ప్రతి మనిషి అభిప్రాయాన్ని పరిగణించండి. తీర్పుని మాత్రం భద్రపరచుకోండి. నీకు లేని వాటి కోసం పాకులాడుతూ ఉన్న వాటిని వృధా చేసుకోవద్దు. ఎదుటివారి మీద కోపం తెప్పించే పనులు చేశారని మీరు కూడా వారికి కోపం తెప్పించే పనులు చేయవద్దు. అలా చేస్తే మీకు వారికి తేడా ఏముంటుంది? తేడా లేకుండా పోతుంది.
నమ్మకం లేని వ్యక్తి మనసులో నమ్మకం వెతకటం అంటే చీకటిలో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం లాంటివే. నిరాశ తప్ప మరి ఏమీ ఉండదని మాత్రమే తెలుసుకోండి. మీ సమస్యలకు మించి ఆలోచించటం మానేసి వాటి పరిష్కార మార్గాలను గురించి ఆలోచించటం మొదలుపెట్టినప్పుడే నువ్వు అభివృద్ధి చెందుతావని మాత్రం గుర్తించండి. చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. కాబట్టి అందుకే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపన కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలి. మీకు గెలవాలన్న తపన, అలాగే గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడు ఉంటే ప్రపంచంలో దేన్నైనా కూడా సాధించగలరు. దానం చేయలేనటువంటి ధనవంతుడి కన్నా కూడా దానగుణం ఉన్న బిచ్చగాడు ఎంతో మేలు కదా, కాదంటారా మిత్రమా? మీ చేతికి ఉన్న 5 వేళ్ళు సమానంగా ఎలా అయితే ఉండవో అలాగే ఈ లోకంలో అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు. మీకు నచ్చకపోతే మనసులో నవ్వుకొని వదిలేయండి. అంతే తప్ప అందరినీ మార్చాలి అనుకోవడం మీ మూర్ఖత్వమే అవుతుంది. కష్టపడడానికి ఇష్టపడేవాడు అదృష్టం కూడా వదిలి వెళ్ళదు. కూర్చుని కన్నీళ్లు కార్చడం కంటే కష్టపడి చెమటను చిందిస్తే విజయం కూడా మీకు బానిస అవుతుందని తెలుసుకోండి. మిమ్మల్ని అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని ఎప్పుడు కూడా నీ మనసుకు నువ్వు చెప్పుకుంటే చాలు. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించటం కూడా రాదు. ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం పోతుందన్నా కూడా నటించటం రాదు. ఎక్కువగా వేచి చూడకు. సమయం పూర్తిగా మనకు అనుకూలంగా ఎప్పుడూ ఉండదు అని తెలుసుకో. అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది మిత్రమా. అధికార హోదా చూసి వచ్చే మర్యాదలు, అలాగే పొగడ్తలు ఎప్పటికీ శాశ్వతం అనుకుంటే నీ పొరపాటే అవుతుంది. అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనదే. అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదైపోతుంది. అందం అనేది నువ్వు పెదవుల్లో ఉండదు, బాధను దాచుకునే హృదయంలో ఉంటుంది. అందం అనేది అవమానించే గుణంలో ఉండదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో మాత్రమే ఉంటుంది. అందం అనేది శరీరానికి సంబంధించి కాదు, స్వచ్ఛమైన మనసుకు సంబంధించినదని తెలుసుకోండి. సమయం ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు, కానీ సమయం లేకున్నా కూడా సమయాన్ని కల్పించుకొని వారు మాట్లాడే వారికే మీపై ఎక్కువ ప్రేమ ఉంటుంది. అలాంటి వారిని ప్రాణం పోయినా వదులుకోవద్దు. బంధం బలంగా ఉండాలంటే ప్రేమను మాత్రమే ఇస్తే సరిపోదు, నమ్మకాన్ని కూడా ఇవ్వాలి. కేవలం ఊహలతోనే సమయం గడిపితే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. నారు పోస్తే పంట పండదు. నువ్వు దాచిన ధనం నిన్ను ధనవంతుని చేస్తుంది. నువ్వు దాచిన దానం నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ఈ ధనం అనేది కాటి వరకే, కానీ ధర్మం అనేది దైవ సన్నిధికి చేరుస్తుంది మిత్రమా. గుర్తుంచుకో మరి. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని ఎప్పుడూ కూడా నిందించకూడదు. ప్రతి నదికి ఒక మలుపులాగా ప్రతి జీవితానికి ఒక గెలుపు తప్పకుండా రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపోవడమే జీవితం అంటే. జాగ్రత్తగా ఉండండి, అలాగే ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఇన్ని సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చింది, ఏ కోయిట్ నచ్చిందని కామెంట్లో తెలియపరచండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.